ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ పెంపు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలంటూ జూడాలు నిరసనలు చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు డెడ్ లైన్ విధించారు. అప్పట్లోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి, వారి డిమాండ్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రౌలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూడాలు సమ్మె సరైనైతే మోగించారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా ఏదైతే ఉందో తిరుపతిలో ఉన్నటువంటి రామ్ నారాయణ రుయా ఆసుపత్రి, గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి, దీంట్లో జూడాలు దాదాపు రోడ్డు మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే ఒకటే చెప్తూ ఉన్నారు. వాళ్ళ స్టైఫండ్ అంటే దినసరి వేతనానికి, దినసరి పనికి తగ్గ గౌరవం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా కూడా మనం చెప్పేటట్టు ఆ సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మరో ఒక గంటన్నర లోపల కూడా జూడాలంతా కూడా ఏకమై రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో వాళ్ళు పూర్తిగా కూడా ఏదైతే ఎమర్జెన్సీ సేవలు ఉంటాయో అదే విధంగా కూడా గతంలో ఉన్నటువంటి అడ్మిషన్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా పూర్తిగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందిస్తూ, అదే క్రమంలో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రైక్ కాల్ఫర్ ఏదైతే చేశారో దాంట్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రభుత్వంతో వాళ్ళు చేసినటువంటి చర్చలు పూర్తిగా కూడా విఫలమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే 30% ఆ స్టైఫండ్ పెంపు కోరినటువంటి జూనియర్ డాక్టర్లు అంటే ఎప్పటి నుంచో కూడా తమ న్యాయమైన కోరిక ఏదైతే ఉందో స్టైఫండ్ పెంచాలనేటువంటిది 30% పెంచాలనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కేవలం 3% మాత్రమే ఈ యొక్క స్టైఫండ్ పెంచుతామనేటువంటిది ప్రతిపాదించినటువంటి క్రమంలో వాళ్ళు దాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తారు. కనీసం 20% స్టైఫండ్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళ యొక్క డిమాండ్ గా కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇవాళ నుంచి జూనియర్ డాక్టర్లు ఫేస్ 2 యొక్క ఆందోళనకైతే చేపట్టేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత 4 రోజులుగా కూడా ఈ యొక్క జూడాల యొక్క సమ్మె అయితే కొనసాగుతూనే ఉంది. అయితే తమ యొక్క విధులకు ఎటువంటి ఆటంకం కాకుండా ఎమర్జెన్సీ సేవలు కావచ్చు, అదే విధంగా ఆల్రెడీ ఎవరైతే వైద్య సేవలు పొందుతున్నారో అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సపర్యలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఈ యొక్క స్టేట్ కాల్ అయితే ఒకటి కాల్ఫర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ గా కూడా ఆ స్టైఫండ్ కి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా 30% పెంచాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా నాన్ ఎమర్జెన్సీ సేవలను పూర్తిగా కూడా బహిష్కరిస్తున్నారు. అదేవిధంగా ఇవాల్టి నుంచి రిలే నిరాహార దీక్షలకు కూడా వాళ్ళు పిలుపునిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమర్జెన్సీ ఐసీయూ సేవలకు సమ్మె నుంచి పూర్తిగా కూడా మినహాయింపు అయితే ఇచ్చారు. ఎమర్జెన్సీ అంటే అయితే ఎటువంటి పరిస్థితుల్లో అత్యవసర విభాగానికి అయితే పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి చికిత్స అందించేటువంటి పరిస్థితి కనపడుతూనే ఉంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఐసీయూ సేవలు పూర్తిగా కూడా కొనసాగించేటువంటి పరిస్థితుల్లో కూడా జూడాలు ఇచ్చారు. అంటే స్టేట్ కాల్ మేరకు కూడా ఈ యొక్క స్ట్రైక్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వస్తున్నటువంటి పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ యొక్క స్ట్రైక్ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద 30% స్టైఫండ్ కావాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా కూడా చెప్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చి కేవలం 3% వాళ్ళ యొక్క స్టైఫండ్ అయితే ఇచ్చింది. అలా కాకుండా కనీసం 20% అన్న ఆ స్టైఫండ్ ఇవ్వాలనేటువంటిది. అంటే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అయితే ఉంది, అదే విధంగా మన పక్క రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఏ విధంగా ఇస్తున్నారో వాటికి పరిపాటిగా ఇవ్వాలనేటువంటిది కూడా వీళ్ళ యొక్క డిమాండ్ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే రివైజ్ స్టైఫండ్ కంపల్సరీ పెంచాలనేటువంటిది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా మనకు కనపడుతుంది. రావాలి. థాంక్యూ జయజీరామ్.